నాకు గత సంవత్సరం 2024లో బాగా కడుపు నొప్పి లేస్తే స్కానింగ్ చేయించుకున్నాను. ఎండోస్కోప్ వేయించుకొని టెస్ట్ పంపిస్తే బయాప్సీలో క్యాన్సర్ అని తెలిసింది. మళ్ళీ కరెక్ట్ 8 months తర్వాత మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ పెయిన్ వస్తే తర్వాత నేను యూట్యూబ్ లో చూస్తే ఇట్లా పునర్జన్ హాస్పిటల్ గురించి తెలిసింది. సో ఇక్కడికి వచ్చి నేను 1 month కి ఇప్పుడు టాబ్లెట్ తీసుకున్నాను. మారుతున్న కానీ నాకు కొంచెం ఫుడ్ తీసుకోగలుగుతున్నాను, కొంచెం వెయిట్ లాస్ కూడా ఉన్నాను. నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నా పేరు వచ్చేసి శ్రీశైలం అండి, మాది నల్గొండ డిస్టిక్. నాకు గత సంవత్సరం 2024లో బాగా కడుపు నొప్పి లేస్తే స్కానింగ్ చేయించుకున్నాను. ఎండోస్కోప్ వేయించుకొని టెస్ట్ పంపిస్తే బయాప్సీలో క్యాన్సర్ అని తెలిసింది. ఇలా ఇక్కడ హైదరాబాద్లోనే ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. 8 కీమోలు ఇచ్చాడు. ఫస్ట్ 4 కీమోలు ఇచ్చాడు, తర్వాత ఆపరేషన్ చేశాడు, తర్వాత మళ్ళీ 4 కీమోలు ఇచ్చాడు. మళ్ళీ పెట్ స్కాన్ చేస్తే మళ్ళీ అంతా క్లీన్ అయిందని చెప్పిండు. ఈ స్టమక్ క్యాన్సర్ ని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటాము. దీంట్లో ఏమవుతుందంటే మేజర్గా మ్యూకస్ లేయర్లో ఈ క్యాన్సర్ అనేది ఏర్పడుతుంది. జనరల్గా స్టమక్లో మామూలుగా ఈ మ్యూకస్ లేయర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అక్కడ సెల్స్ ఎప్పుడైతే అన్కంట్రోల్డ్గా డివైడ్ అవుతూ ఉంటాయో అప్పుడు ఈ క్యాన్సర్ అనేది ఏర్పడుతుంది. నార్మల్గా మనకి స్టమక్లో జరిగే యాక్టివిటీ ఏంటంటే ఫుడ్ అనేది ఏదైతే మనం తీసుకుంటామో అది స్టమక్లోనే బ్రేక్ డౌన్ అయ్యి అక్కడే న్యూట్రియంట్స్ మారి అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడైతే ఈ మ్యూకస్ లేయర్ డ్యామేజ్ అవుతుందో ఈ బ్రేక్ డౌన్కి కొంచెం స్లో అయిపోతుంది, అబ్జార్ప్షన్ అనేది ఉండదు. సో జనరల్గా వీక్నెస్ అనేది ఉంటుంది అందరికీ. మళ్ళీ కరెక్ట్ 8 months తర్వాత మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ పెయిన్ వస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ బయాప్సీ చేసి మళ్ళీ ఇట్లా రిపీట్ అయిందని చెప్పారండి. సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు నేను కొంచెం ఫుడ్ కూడా తీసుకోలేకపోయినా వెయిట్ లాస్ అయినా. సెకండ్ టైం బాగా చెస్ట్ పెయిన్ వచ్చిందండి. చెస్ట్ పెయిన్ రావడం వల్ల మళ్ళీ ఎండోస్కోప్ వేయించుకున్నాను. ఎండోస్కోప్ వేయించుకుంటే మళ్ళీ బ్లాక్స్ తీసి మళ్ళీ బయాప్సీ పంపించారు. బయాప్సీ పంపించినాక మళ్ళీ రిపీట్ అయిందని చెప్పారు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదండి, కాకపోతే నాకు అంటే కొంచెం ఆల్కహాల్ అలవాటు ఉండేది. మామూలుగా ఈ స్టమక్ క్యాన్సర్లో వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ మేజర్ సిమ్టమ్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అండి. మళ్ళీ ఏం తినకపోయినా సరే పొట్ట చాలా ఫుల్గా ఉంటుంది. కొంచెం క్వాంటిటీ తింటారు కానీ అబ్బో నేను చాలా తినేసాను, నాకు పొట్టి వాళ్ళు ఫుల్గా ఉందంటారు. ఇట్స్ నాట్ గుడ్ అండి. అది బ్లోటింగ్ వల్ల కూడా అయి ఉండొచ్చు. అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా అండి, మనము ఎక్కువగా పులుపు తినడం వల్ల కొన్నిసార్లు ఈ క్యాన్సర్స్కి రీజన్ అంటూ ఏది ఉండదండి. జెనెటికల్గా అయి ఉండొచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఆల్కహాలిజం, మేజర్గా ఆల్కహాల్ అండి. ఆల్కహాల్ చాలా డ్యామేజ్ చేస్తుంది స్టమక్ లైనింగ్ని. సో ఆల్కహాలిక్ వాళ్ళకి మేజర్ రిస్క్ ఉంటుంది క్యాన్సర్, స్మోకింగ్ వాళ్ళకి. సో ఫుడ్ హ్యాబిట్స్, వీక్ ఇమ్యూనిటీ ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. సో దీనివల్ల క్యాన్సర్ వస్తుంది. తర్వాత నేను యూట్యూబ్ లో చూస్తే ఇట్లా పునర్జన్ హాస్పిటల్ గురించి తెలిసింది, పునర్జన్ ఆయుర్వేద గురించి. సో ఇక్కడికి వచ్చి నేను 1 month కి ఇప్పుడు టాబ్లెట్ తీసుకున్నాను. 1 month వాడాను. అంతకుముందుకు వెయిట్ లాస్ అయినాను. మారుతున్న కానీ నాకు కొంచెం ఫుడ్ తీసుకోగలుగుతున్నాను, కొంచెం వెయిట్ లాస్ కూడా ఉన్నాను. ఈ మందులు పునర్జన్ మందులు వాడిన కానీ కొంచెం యాక్టివ్గా ఉన్నాను. 1 month అవుతుంది వాడబట్టి. మళ్ళీ ఇప్పుడు 2nd month కి టాబ్లెట్స్కి వచ్చాను. ఇంకొన్ని లక్షణాలు ఎలా ఉంటాయి? వామిటింగ్స్ అండి. తిన్నది అరగదు. సరే కొంతమంది తింటారు, బాగానే ఉంటుంది, బట్ తిన్నది డైజెస్ట్ అవ్వదు. అది వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఫుడ్ని చూసినా కూడా వామిటింగ్ చేసుకుంటారు, కొంతమంది తిన్నాక వామిటింగ్ చేసుకుంటారు. సో నాజియా అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది. వాళ్ళు ఆకలి ఉండదు, ఫుల్నెస్ ఉంటుంది. ఇంకోటి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటుంది, బ్లడ్ వామిటింగ్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయండి స్టమక్ క్యాన్సర్లో వచ్చేసి. అండ్ స్టమక్ అనేది ఒక సపరేట్ కాదండి, మనకి ఈసోఫాగల్ వీటన్నిటితో ఉంటుంది. డైజెస్టివ్ సిస్టంలో ఎక్కడొచ్చినా సరే మనకి పర్సిస్టెంట్గా ఇవే సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి. నాకు 3 months వాడాలని చెప్పారు. ఫస్ట్ 3 months వాడిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఆ రిపోర్ట్ని బట్టి మళ్ళీ ఫర్దర్గా మూవ్ అవుదామని చెప్పారు. సో ఈ పునర్జన్ వాడుతున్న కానీ నాకు పెయిన్ అనేది తగ్గింది. పెయిన్ మాత్రం రావట్లేదు. ఇప్పుడు పునర్జన్ మీద నమ్మకం కలిగి ఇక్కడ యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చానండి. కంటిన్యూ చేస్తున్నానండి ఇప్పుడు సెకండ్ మంత్ నుంచి. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు. హ్యాపీగా ఉన్నాను, మంచిగా అనిపించింది, బెస్ట్ రిజల్ట్ ఉంది, చాలా బెటర్ అయిపోయింది, చాలా బెటర్ ఉంది, నాకు బాగానే ఉంది, నాకు బాగా అనిపిస్తుంది, బాగానే ఉందండి, మంచిగా ఉన్నాను, బాగున్నాను, మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది, చాలా మంచిగా అనిపించింది. మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు.